గానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంపీ అభ్యర్థిగా ఆమదాలవలసకు చెందినటువంటి శ్రావణ్ కుమార్ అయితే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఒక కామన్ మ్యాన్గా ఉన్నటువంటి శ్రావణ్ ఎంపీగా నామినేషన్ దాఖలు చేసింది తరువుగా ఎటువంటి ప్రచార కార్యక్రమాలు ఏమీ చేయకుండా నియోజకవర్గంలోని అలాగే జిల్లాల్లోని అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనేది వాటిపైన దృష్టి సారిస్తూ ఈసారి మాత్రం కామన్ మ్యాన్ గానే వెళ్తాను, జీరో పాలిటిక్స్ చేస్తాను అంటూ ఆయన నామినేషన్ దాఖలు చేసింది తరువుగా ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ నుంచి సర్వీస్ అందించడం వలన శ్రావణ్ కుమార్ తెలియని వారంటూ ఎవరూ లేరు. ఆయన చేసినటువంటి సేవల్ని గుర్తించి ప్రజలు చాలా వరకు ఆదరించారు. ఆ ఆదరణని అలాగే ఆయనకున్నటువంటి ఆలోచనకి పదును పెట్టి 2024లోని స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అసలు ఈ నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఏ విధంగా ఈయన ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ మోటోతో ఈయన ఎంపీ టికెట్కి ఈరోజు నామినేషన్ వేయడం అనేది జరిగింది, వారి మాటలను తెలుసుకున్నారండి. హాయ్ సార్, ముందుగా కంగ్రాచులేషన్స్. ఇండిపెండెంట్ అభ్యర్థిగా శ్రీకాకుళం జిల్లా నుంచి మీరు పోటీ చేస్తున్నారు. మీ గుర్తు అసలు ఏమిటి, మీ ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా సాగుతున్నాయి? నేను మీ అమ్మ దేవస్థానం సనపల శ్రావణ్ కుమార్ అండి. శ్రీకాకుళం స్వతంత్ర పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అలాగే నాకు ఈ ఈ ఎన్నికల్లో గాజుల గుర్తుని కేటాయించడం జరిగింది. ఇట్లాగా గాజులు ఒక 4 గాజులు సమూహంగా ఇట్లా ఉంటాయండి, మొత్తం కలిపి సింబల్లో. అయితే నేను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధాన కారణం నాకు రాజకీయాల మీద ఆసక్తో లేకపోతే పదవి మీద మోహం లేకపోతే కాదు. రాజకీయాలు అనేవి ఒక బాధ్యత అయినటువంటి ఒక కుటుంబానికి తండ్రికి ఏ విధమైన బాధ్యత ఉంటుందో అట్లనే జిల్లాకి వచ్చే నాయకుడు అంత బాధ్యతగా ఉంటే మన జిల్లా నిరుద్యోగంలో కానీ పేదరికంలో కానీ కొంత బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఎవరికైనా కూడా పార్టీల పరంగా మనం గత 75 సంవత్సరాల నుంచి ప్రతి పార్టీని ఆదరిస్తూనే ఉన్నాం. ఒక సమయాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రతి పార్టీని ఆదరిస్తూనే ఉన్నాం. అయినా కూడా ఈరోజు మన జిల్లా ఒక అంటరానితనంగా ఒక మూల పడేసినట్టు దేశంలోనే పేదరిక జిల్లాల్లో మొదటి 2-3 స్థానాల్లో మన జిల్లా ఒకటండి. కావున ప్రతి ఒక్కరూ ఈ ఈ యొక్క పేదరికాన్ని మనం నిర్మూలించాలంటే ఏ నాయకుడికి కూడా మనం టేక్ ఇట్ గ్రాంట్ అని ఇస్తే అది పార్టీ మీద అభిమానంతోనో మెయిన్ నాయకుల మీద అభిమానంతోనో మనం ఇక్కడ లోకల్ క్యాడర్ని ఎన్నుకున్నట్టయితే వీళ్ళంతా కూడా వ్యక్తిగతంగా రాష్ట్రంలోనే దేశంలోనే అత్యంత సంపన్నులు గల రాజకీయంగా నాయకులు, అత్యంత సంపన్నమైన రాజకీయ నాయకులు మన జిల్లాలో ఎంతోమంది ఉన్నారు. కానీ పేదలు మాత్రం ఇంకా నిరుపేదగా అయిపోయినారు. అందుకు దాని యొక్క నిరసనకి అలాగే మన జిల్లా భవిష్యత్తు మారాలి. రాజకీయం అంటే అది అంటే గెలిచిన తర్వాత ఒక పేదవాడి మీదో లేకపోతే ఒక పదవి యొక్క గర్వాన్ని దాని మీద చూపించడానికో కాకుండా ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలనే ఆలోచన నాయకుడికి కలిగేటట్టు బుద్ధి చెప్పడానికి ఈ యొక్క నామినేషన్ వేయడం జరిగిందండి. చూసుకున్నట్లయితే కనుక రాజకీయం అనేది ఒక ప్రొఫెషనా, సర్వీసా, బిజినెస్? రాజకీయం అనేది నా దృష్టిలో అయితే సర్వీస్ అండి, కంప్లీట్ సర్వీసు. అది ఇన్ని లక్షల మంది జనాలు మిమ్మల్ని నమ్ముకొని ఒక అత్యున్నత పదవిని మీకు అందించినప్పుడు దాన్ని ఎంత బాధ్యతగా చేయాలనేది మీరు ఆలోచించాలండి. ఒకసారి మీకు బాధ్యత ఇస్తే మీకున్న బాధ్యతని నెక్స్ట్ రాబోయే జనరేషన్ తలరాతని మార్చేటట్టు ఉండాలి. ఈరోజు కనీసం మన జిల్లాలో పట్టుమని ఒక 10 మంది ఒక కంపెనీకి వెళ్ళి ఇక్కడ ఈ జిల్లా మొత్తం ఇన్ని లక్షల మంది ఉన్నారు, ఇన్ని లక్షల్లో కనీసం ఒక 100 మందికో 200 మందికో ఈ 75 సంవత్సరాలు ఒక ఫ్యాక్టరీని తేలేకపోయినాము. ఉన్న 1-2 ఫ్యాక్టరీలను కూడా రాజకీయంగా ఇది అయితే 100% అందరికీ తెలిసిన సత్యం అండి. ఇది రాజకీయ నాయకులు కుమ్మక్కయ్యి ఈ యొక్క 1-2 ఫ్యాక్టరీలను కూడా మూతేయడం జరిగింది. ఇంత స్వార్థంగా పనిచేసే నాయకులకి పార్టీల పేరు చెప్పుకొని వస్తుంటే మనం మర్చిపోయి మళ్ళీ వాళ్ళకే ఓటేయడం జరుగుతున్నాం. మరి ఇలా నాయకులు ఫ్యాక్టరీలు మూసినప్పుడు కూడాను ప్రజలు వారికి నీరాజనం పడుతున్నారు, ఎందుకని? అది ఇప్పుడు కాదండి, 75 సంవత్సరాల నుంచి అసలు అక్కడ ఎవరున్నా పర్వాలేదు, ఇక్కడ నాయకత్వం ఎలా ఉన్నా మన కళ్ళ ముందు దోచుకొని బిల్డింగ్లు కడుతున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఇంత ఇసుకలతో మైనింగ్ మాఫీ ఇన్ని జరుగుతున్నా కూడా. కానీ అంటే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ప్రతి విలేజ్లోన ఒక 5-10 మందో నాయకులు ఉంటారు. ఆ మిగతా 1000 మందో 2000 మందో 3000 మందో వాళ్ళ మాట వింటున్నారు. మంచి చెడు ఆలోచించారే మనకి ఇది అన్యాయం జరుగుతుంది అనే ఆలోచన విచక్షణ కానీ అది మనం ఆలోచించలేకపోతున్నామండి. వాళ్ళకు కూడా ఎలా ఉందంటే
ఎలక్షన్లు వచ్చేటప్పుడు కోర్టులు తీస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. ఒక మళ్ళీ ఖర్చు పెట్టిన దానికి ఒక 100 రెట్లు మళ్ళీ సంపాదించుకుంటున్నారు. ఇదే ధోరణిలో వెళ్ళేటంత టైం మన జిల్లా ఇంకా బాగుపడే అవకాశం ఉండదు. మనం ఎప్పుడైనా ఒక పదవిని ఈజీగా వాళ్ళకి అనిపించడానికి ఇస్తే దాని తాలూకా బాధ్యతను మర్చిపోయి వాళ్ళు ప్రతిసారి అదొక కార్పొరేట్ బిజినెస్ లాగా అయిపోతుంది. వ్యాపారం హోల్సేల్ మార్కెట్‌లో ఎలా ఉంటుందో ఈ 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు ఒక బిజినెస్ లాగానే అవుతున్నాయి తప్పించి గాని, అటువైపు ప్రజల్ని ఆ నాడిని అట్లా పట్టేశారు. కులం పేరుతోనో, మతం పేరుతోనో, పార్టీ పేరుతోనో, ప్రాంతం పేరుతోనో అట్లా ప్రజల్ని ఒక బానిసలుగా అంటే వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని వీళ్ళు పట్టేసి వాళ్ళతో ఆడుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఇది ఒక బానిసత్వం కింద వెళ్ళిపోయింది. అంటే ఎవరు కూడా అరే నేను ఈ వ్యక్తిగా ఈయన ఎటువంటి వ్యక్తి, ఈయనకి ఒక డ్రైవర్ ఉన్నాడండి. ఒక కారు ఉంది. దాన్ని డ్రైవ్ చేయాలంటే ఆయన డ్రైవింగ్ వచ్చా లేదని చూసుకుంటాం. అట్లాంటిది మనకి మన జిల్లాకి ఒక మన మండలం గాని, మన ఊరికి గాని, మన జిల్లాకి గాని, మన రాష్ట్రానికి గాని ఒక నాయకుడిని ఎన్నుకుంటే ఎంత బాధ్యతగా ఉండాలి. ఇన్ని లక్షల మంది ఆశలు నెరవేర్చాలంటే ఆయన వ్యక్తిగతం ఎట్లాంటిది, ఆయన వ్యక్తిత్వం ఎట్లాంటిది, ఆయన జనం కోసం పనిచేస్తాడా, ఇంటి కోసం పనిచేస్తాడా అనే ఆలోచన అనేది మనం మనం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం మారుతామండి. అయితే ఇంకా మార్పు రావాలంటే ఇంకా యంగర్ జనరేషన్ చాలా రావాలి. అది వచ్చేసరికి ఇంకొక 20, 30 సంవత్సరాలు పడుతుంది. కానీ ఈలోపు అంతవరకు మనం ఆలోచించకుండా ఉంటే పాత తరం అంతా కూడా ఎట్లా ఉన్నారంటే నేను ఒక పలానా పార్టీకి మా తాత, మా నాన్న, నేను ఈ పార్టీకే ఏస్తాం. అక్కడ అంటే ఎవరిని అప్పటి టైం బట్టి చూసుకుంటే అప్పుడు నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండేవారు కాబట్టి వారు ఒక జెండానో, ఒక అభ్యర్థి ఎవరైతే ఉంటే వారికి ఏంటంటే వారి కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళు భావించుకొని ఇంకా వాళ్ళు వాళ్ళ తరాలన్నీ కూడా వచ్చాయి ఇప్పటి వరకు కూడా. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక విద్యావంతులు ఎక్కువయ్యారు. కానీ ఆ విద్యావంతులే ఇప్పుడు కీ రోల్ పోషిస్తున్నారు ఇందులోని. అయితే పక్కదారి పట్టించేందుకు వీళ్ళు ఆ విద్యను అవును. అలా అభ్యసించి దాన్ని అలా మిస్‌యూజ్ చేస్తున్నారా? లేకపోతే అదే పరంపర వీళ్ళు కొనసాగిస్తున్నారా? అంటే ఎంత కాదనుకున్నా కొంత చేంజ్ అయితే వచ్చిందండి. చేంజ్ రాలేదని లేదు. కానీ అది సరిపోదు. అంటే ఒక అగాధంలో ఉండేటప్పుడు మనం దాంట్లోకెళ్ళి బయటపడాలంటే ఈ చేంజ్ సరిపోదు. ప్రతి ఒక్క నాయకుడికి గూడా మనం మళ్ళీ 5 సంవత్సరాలు జనాల్లోకెళ్తే మన రోడ్డు మీద నిలబెట్టి అడుగుతారన్న భయం కలగాలి. ఆ భయం కలగాలి. మేనిఫెస్టోలు ఇచ్చేటప్పుడు గూడా అసలు ఊహకందని మేనిఫెస్టోలు ఇచ్చేసి మొత్తం ఇంక ప్రజల్ని ఒక ఆలోచనలోన అంటే ఓన్లీ వినేటప్పుడే వినసొంపుగా స్వర్గంలో తేలియాడుతున్నట్టు మేనిఫెస్టోలు ఉంటున్నాయి. దాని తర్వాత అది అమలుకొచ్చేసరికి మన ఆమదాల వలస శ్రీకాకుళం రోడ్డు పరిస్థితిలాగా ఉందన్నమాట. అత్యంత హీనమైన స్థితిలో అసలు ఇచ్చిన మేనిఫెస్టోలో 10% కూడా అవి అమలవ్వట్లేవు. దానికి ఈ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో పర్టిక్యులర్‌గా సూచనలు చేయాలి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మేనిఫెస్టోని ఈ టైంలోపు మీరు అమలు చేయకపోతే మీ పార్టీకి ఒక 10 ఏళ్ళు సస్పెండ్ చేస్తామని, రాజకీయ నాయకులు కూడా బర్తరఫ్ చేస్తామని ఇట్లాంటి చట్టాలు కఠినమైన చట్టాలు వస్తే తప్పించి అవి మన ప్రాంతం గాని, మన రాష్ట్రం గాని, మన దేశం గాని బాగుపడే అవకాశం లేదండి. చట్టాలు చేసేదే వాళ్ళు. అటువంటి వారి మీద వారు గొడ్డలి వేటు ఎందుకేసుకుంటారు? అదైతే 100% అండి. ఇప్పుడు భారతదేశంలో అత్యంత పేదవాళ్ళు ఎవరంటే ఎంపీలే అండి. ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళకి సబ్సిడీలో దొరుకుద్దండి. ఒక టీ